నా పేరు గుమ్మడి శ్రీనివాస్. ఎవరు మీది? వడకాపూర్. ఎందుకు వచ్చారా ఇక్కడ? మొక్కలు ఆన్లైన్ కొట్టించుకోడానికి వచ్చినాం. అవుతుందా మరి? 3 రోజుల నుంచి వస్తాను, అయితేనే వస్తాండు పోతాండు, కొట్టేది లేదు పెట్టేది లేదు. ఎన్ని రోజులు మీ ఇక్కడ మొక్కలు వచ్చి? మొక్కలు అంటే మా ఊళ్ళోనే పోసినాం, ఆన్లైన్ కావాలి. ఎన్ని రోజులు మీ మొక్కలు కోపి? 3 రోజులు అవుతుంది. ఆన్లైన్ కొట్టడానికి 3 రోజులు పడుతుంది. రాత్రి 12, 1, 2 రకుంటాను. ఇబ్బంది పడుతుర్రా మరి? ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం కొట్టుతుంది, తడితే మళ్ళీ మొక్కలు ఎవరు కొనరు, మొలక వస్తాయి, వరంగా ఇబ్బంది అవుతుంది. 31 తారీఖు వరకే కొంటారట, తర్వాత కొనరాట. 31 తారీఖు ఎత్తడా, ఇయ్యాల ఎత్తడా, రేపు ఎత్తడా, ఆన్లైన్ కొట్టడానికి ఏర్పడుతుంది. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. మంచిగా ఉన్న వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదా? మంచిగా రైతులు రాజు చేస్తున్నాం, మంచి పథకాలు ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం. బోనస్ లేదు, ఒక్కొక్కరికి మూడు పంటల బోనస్ రావాలని రానే వస్తలేదు. మీ అధికారులు చెప్పలేదా ఇట్లా ఇబ్బంది అవుతుందని? చెప్తే అధికారులు ఏం చేస్తారు? ఈయన కొట్టడం మంచిగా ఉంటే అధికారులు ఇక్కడికి వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు లేడు. రాత్రి 12 దాకా ఆడోళ్ళు మగోళ్ళు తిరుక్కుంటే ఇన్న ఉంటారు, అన్నం నీళ్లు లేక. నిర్లక్ష్యం చేస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా? గతంలో ఇట్లా ఉండేనా? గతంలో ఎక్కడన్నా అప్పుడే మంచిగా ఉండే. ఏం మంచిగా ఉండే అప్పుడు? అప్పుడు ఆన్లైన్లో గిన్లైన్లో జోకినాడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మొక్కలు ఎంట వేగినాయి. పైసలు కూడా కరెక్ట్ టైం కూడా ఏం చేసినా కానీ మొత్తం మీద టైంకి పారేసిన పైసలు. ఇప్పుడు దాకా మీ మొక్కలు కానీ వడ్లు కానీ పోలేదు. మళ్ళీ మీరు వ్యవసాయం చేసుకోవడానికి పైసలు ఎట్లా వస్తుంది? పైసలు ఎట్లా అంటే ఇక తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వ్యవసాయం పని చేస్తే కలగదు కదా, వేరే పనికి అయితే పోం కదా, మళ్ళీ అప్పు చేయాలి. కనీసం రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఎక్కడ వస్తుందన్న? రైతు బంధు 3 మనకి ఏం ఎత్తలేడు. వేస్తున్నా అని చెప్తుండగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరూ ఒక 200 మందిని 2000 మందిని తీసుకొస్తాడు రైతు బంధువులు వాళ్ళ పరణాలు. రుణమాఫీ కూడా కాలేదా? రుణమాఫీ ఐడోన్కి అవుతుంది. ఎట్లానే మరి? ఎట్లనే అంటే మా దగ్గర ఏముండే అన్న, అంతా వాళ్ళ చేతుల్లో ఉండే. మేము పొద్దుగా లేచి పాలన ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఏ పాలన లేదు, అంతా ఆడి దోసుకునే పాలన. దోపిడీ జరుగుతుంది. టీఆర్ఎస్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ దోపిడీ ఎక్కువ జరుగుతుంది. కటింగ్ ఇట్లా అంతే చెప్పుడు మందే నాదే ఉన్నాయి, నాదే పట్టి చూపిస్తా మీకు. ఎన్ని కట్ అవుతుందండి వడ్లు? ఒక లోడు 6 బస్తాలు కట్ అయినాయి. మీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ చెప్పి రంగులు మార్చినా తడిచినా నేను కొంట, కటింగ్ ఇట్లా ఏం లేదని చెప్తుండగా. చుట్టుపక్కల ఏడలేదు కానీ మాయ అయితే వడకపూర్లోనే అయితే మాయ అయితే 6 బస్తాలు కట్ అయినాయి. ఎట్లా ఉందా మరి మీ ఎమ్మెల్యే పనితీరు? ఉన్నాయి, మంచిగానే ఉన్నది. ఇంకేం చూస్తేగానే పడతలేదు. 6 బస్తాలు పోయినాక ఇంకేం చేస్తాం? ఇబ్బంది పడుతున్నారు. ఇక దేవునికి ఏర్పాటు మాది. రైతులకి ఇంత ఇబ్బంది పడితే రైతులు రాజం చేస్తా అని చెప్తుండగా రేవంత్ రెడ్డి. చేసేయండి, ఇంకేం ఇప్పుడు వెళ్ళేమో ఈడ పుట్టకూడి కోసం ఇదంతా తిరుగుతలేము. ఇదే ఈ రాజు బండి విన వేసుకొని తిరుగుతారు. ఇంత పడి కాపులు కాస్తున్నారు. అసలు గత ప్రభుత్వంలో ఇట్లా ఉండేనా మీకు? అసలు ఇంతగానో కటింగ్ ఏం లేకుండే కానీ 1 సంవత్సరం ఎమ్మెల్యే వచ్చిన 1 సంవత్సరం కాదు మన కటింగ్ లేని. 2వ సంవత్సరం నుంచి మొదలైంది. ఇంతగానో అవస్థ పడ్డారు అప్పుడు? అప్పుడు లేదు ఇంత, అప్పుడు మామూలుగా ఉండే. ఇక ఇప్పుడు ఫుల్ అయిపోయింది. మా వడకాపూర్ అయితే కటింగ్ లో ఫుల్. ఇక వేరే విషయం నాకు. ఇప్పుడు దాకా మీ వడ్లు గిట్లా పోలే మరి? పైసలు ఎట్లా ఏడు నుంచి వస్తాయి మరి మీరు వ్యవసాయం చేసుకోవాలంటే? వ్యవసాయం చేసానంటే అప్పులు తీసుకొచ్చుకోవాలి. ఏం చేస్తాం? అప్పులు చేస్తారు మరి, రైతులు రాజం చేస్తానని చెప్పండి. కనబడతలే నీకు? బోనస్ అయినా వస్తుందా మరి? బోనస్ లేదు, గినస్ లేదు, ఏది లేదు. అది పడడానికి పడ్డాయి, పడడానికి వాళ్ళే.